నృసింహస్వామి అనేటువంటి వాడు భక్త సులభుడు, అంటే భక్త సంరక్షకుడు నృసింహస్వామి. అదే నృసింహస్వామిని మనం ఎంత ఆరతితో లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని చెప్పి ఆయన్ని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆదిశంకరాచార్యులు అనేటువంటి వారే సాక్షాత్తుగా ఆయనకు కష్టం వస్తే మొట్టమొదటి ప్రార్థన చేసింది నృసింహస్వామి. అంత విశేషమైనటువంటి భగవంతుని ఈ త్రయోదశి స్వాతి నక్షత్రాన్ని మీకు ఎక్కడ కుదిరితే అక్కడ స్వామివారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి హోమం కావచ్చు, ఆ స్వామివారికి సంబంధించిన ప్రదోషకాల పూజ కావచ్చు, అభిషేకం కావచ్చు అని చాలా వైభవంగా జరుగుతాయి. ఆనాడు ముడుపు కట్టడం అనేటువంటిది నిజంగా అత్యద్భుతం. ఎందుకంటే స్వాతి నక్షత్రం త్రయోదశి రెండు కలిసి రావడం అనేటువంటిది చాలా విశేషం. అవకాశం ఉంటే కల్పవృక్ష నరసింహస్వామి వారి ఆశ్రమానికి రండి, ఎక్కడ ఉన్నప్పటికీ. లేదు మేము వివిధ ప్రాంతాల్లో ఉన్నాం, మీకు దగ్గరలో ఎక్కడ నృసింహస్వామి వారి క్షేత్రం ఉందో, ఎక్కడ నృసింహస్వామి వారికి సంబంధించినటువంటి ఆలయం ఉందో తప్పనిసరిగా ఆనాటి సాయంత్రం స్వామిని దర్శనం చేసుకునేటువంటి అవకాశం అంటే